వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో క్రిటికల్ రీడింగ్ 2 ఈ టాపిక్ లెటర్ టు జార్జ్ లాథమ్. దీన్ని అబ్రహం లింకన్ రచించారు. ఈ పాఠ్యాంశం యొక్క అంశాలు ఇందులో డిస్కస్ చేద్దాం. ఇది క్రిటికల్ రీడింగ్. క్రిటికల్ రీడింగ్ అంటే మామూలుగా మీరు రాసేటువంటి ఎస్సేకి తర్వాత ఇక్కడ క్రిటికల్ రీడింగ్కి ఇచ్చేటువంటి ఆన్సర్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో చూద్దాం. ఇక్కడ క్రిటికల్ రీడింగ్ అని ఎందుకు అంటామంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు మీరు కొంత క్రిటికల్గా ఆలోచించాలి. సిస్టమేటిక్గా, ప్రొవొకేటివ్గా, అనాలిసిస్గా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని అంశాలు మనం జనరలైజ్ కూడా చేసుకోవాలి. నిత్య జీవితంలో కూడా దాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం కూడా వీటికి ఉంటుందన్నమాట. సో అలాంటి టాపిక్స్ అవి. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి తమ జీవితంలో ఇది అవసరం వస్తాయనే ఉద్దేశంతో ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు పెట్టారు. ఇక్కడ టాపిక్ చూసుకుంటే లెటర్ టు జార్జ్ లాథమ్. అయితే ఒక బ్రీఫ్గా ఒక లైన్లో చెప్తాను చూడండి. చాలాసార్లు మనం సక్సెస్ వైపు పరిగెడతా ఉంటాం, కానీ సక్సెస్ కాము, ఫెయిల్యూర్ అవుతాం, ఒకసారిగా దాన్ని ఆపేస్తాం, ఇక నా వల్ల కాదని చెప్పేసి అనుకుంటాం. కానీ అబ్రహం లింకన్ ఏం చెప్తున్నాడంటే మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా మీరు చేసేటువంటి ఈ ప్రయత్నంలో ఎక్కడ కూడా లోపం లేకుండా మీరు చేస్తూనే ఉండాలి. దాంతోపాటు మీరు ఈ ఓటమి చేతిలో మీరు ఓడిపోరాదు ఎప్పుడు కూడా అని చెప్పేసి అంటాడు. సో ఈయన గురించి కొంత చూద్దాం. అబౌట్ ది ఆథర్ అబ్రహం లింకన్. Lincoln was the 16th President of the United States, serving from 1861 to 1865. He is the best known for leading the country during the American Civil War and for his efforts in abolishing slavery through the Emancipation Proclamation. ఈయన యునైటెడ్ స్టేట్స్ 16వ ప్రెసిడెంట్ 1861 నుంచి 1865 ప్రాంతంలో ఉన్నాడు ఆయన. అది కూడా దేశం ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తను ప్రెసిడెంట్గా పనిచేశాడు. అక్కడ అమెరికన్ సివిల్ వార్ నడుస్తూ ఉంది. ఆ టైంలో తను అక్కడ ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన దేనికి స్లేవరీకి వ్యతిరేకంగా పోరాడాడు, వాళ్ళకు విముక్తి కల్పించాడు. హిస్ లీడర్షిప్, eloquence and dedication to democracy and equality have made him one of the most respected figures in American history. ఈయన లీడర్షిప్ కావచ్చు, ఈయన వాక్చాతుర్యం కావచ్చు, డెడికేషన్, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తను ఎంత డెడికేషన్తో పనిచేశాడు, అలాగే సమానత్వం కోసం ఎంత బాగా పోరాడాడు అనేటువంటి విషయాలు పట్ల ఈయన ప్రపంచం మొత్తం కూడా గర్విస్తుంది. అలాగే ప్రపంచం మొత్తం కూడా ఈయన పరిచయం చేయదగ్గటువంటి వ్యక్తి. అమెరికన్ హిస్టరీలో మంచి పేరున్నటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకరు అనమాట. ఇక్కడ చూస్తే ఈయన చెప్పినటువంటి టాపిక్ లెటర్ టు జార్జ్ లాథమ్. ఇక్కడ అబ్రహం లింకన్ ఒక లెటర్ రాస్తాడు. ఎవరికి? జార్జ్ లాథమ్కి. మళ్ళీ ఈ జార్జ్ లాథమ్ ఎవరు అంటే ఈయన కొడుకు యొక్క ఫ్రెండ్ అనమాట. ఓకే. ఇన్ దిస్ లెటర్ written on July 22, 1860, Abraham Lincoln encourages George Latham, a close friend of his son Robert, who failed to gain admission to Harvard University. ఈ లాథమ్ ఏం చేస్తాడంటే హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుందామని ప్రయత్నాలు చేశాడు, కానీ ఫెయిల్ అవుతాడు. అప్పుడు తను ఒక లెటర్ రాస్తాడు అబ్రహం లింకన్. తన కొడుకు అయినటువంటి రాబర్ట్ యొక్క ఫ్రెండే జార్జ్ లాథమ్ అనమాట. అయితే నువ్వు నిరుత్సాహపడకు, నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు అనేటువంటి మీనింగ్ వచ్చే మాదిరి లెటర్ రాస్తాడు. లింకన్ ఎక్స్ప్రెసెస్ డీప్లీ సింపతి ఫర్ ద లాథమ్స్ డిసప్పాయింట్మెంట్. చాలా ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడు కాబట్టి డిసప్పాయింట్ అయినట్టు, దీనికోసం ఆయన చాలా సింపతి చూపిస్తాడు. బట్ అడ్వైజెస్ హిమ్ నాట్ టు లెట్ డిస్కరేజ్మెంట్ టు టేక్ హోల్డ్. నువ్వు విఫలమైనా కూడా నువ్వు డిస్కరేజ్ కావద్దు, నువ్వు ముందుకు వెళ్ళంటాడు. హీ ఎంఫసైజెస్ దట్ ఫెయిల్యూర్ ఈజ్ ఓన్లీ టెంపరీ. ఆయన ఏం చెప్తాడంటే ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక టెంపరీ స్టేజ్ అంతే, ఇంకా ముందు వెళ్తే మనకు సక్సెస్ వస్తుందని. డస్ నాట్ డిటర్మైన్ వన్స్ ఎబిలిటీ ఆర్ పొటెన్షియల్ ఫర్ సక్సెస్. ఈ ఒక్క ఫెయిల్యూరే నువ్వు చేతకాని వాడువు, నువ్వు చదవలేవు, నువ్వు బలహీనుడని చెప్పలేము. లింకన్ reassures Latham that persistence and determination are key to achieving success. నువ్వు మంచి డిటర్మినేషన్తో, మంచి పట్టుదలతో, డెడికేషన్తో చదివితే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు అని చెప్తాడు. హీ ఎంకరేజెస్ హిమ్ టు మేక్ అనదర్ అటెంప్ట్ అండ్ ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్ దట్ విత్ ఏ ఫర్మ్ రిజల్యూషన్ హీ విల్ అల్టిమేట్లీ సక్సీడ్. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇంకొక అటెంప్ట్ చేయి, ఇక్కడికి ఆపొద్దు. యు మేక్ అనదర్ అటెంప్ట్ అండ్ ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్. ఆ తర్వాత నువ్వు కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేయి, బలంగా ఒక నిర్ణయం తీసుకో, ఫర్మ్ రిజల్యూషన్. నేను తప్పకుండా ఈ అడ్మిషన్ తీసుకుంటాను, నేను ఎంట్రన్స్ రాస్తాను, నాకు కావాలి అని చెప్పేసి నువ్వు చేసుకో, అయిపోయింది, నువ్వు సక్సెస్ అయిపోతావు అని చెప్తాడు. హీ విల్ అల్టిమేట్లీ సక్సీడ్.
Lincoln also believes that the university president is likely a kind of person who might guide him in overcoming obstacles. ఇంకొకటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈజ్ లైక్లీ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ హూ మైట్ గైడ్. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కూడా గైడ్ చేసేటువంటి వ్యక్తి, నీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళి బయటకు తీసేటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ. త్రూ హిస్ లెటర్ క్లింకన్ కన్వేస్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్ అబౌట్ పర్సీవరెన్స్, resilience, and belief that setback are just the stopping stones to success. చివరికి ఏం చెప్తాడంటే, నువ్వు బలహీనం, నీ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, అలాగే నువ్వు ఎదుర్కొన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, దాంతోపాటు నీ ఫెయిత్ కూడా, ఇవన్నీ కూడా నీకు నీ ప్రతి ఫెయిల్యూర్ కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్ లా మారి నీకు సక్సెస్ వైపు తీసుకెళ్తాయని చెప్పేసి అంటాడు. ఓకే, ఇది ఈయన చెప్పేటువంటి విషయం. ఇప్పుడు దీన్ని మీరు ఎగ్జామినేషన్ ఎలా ప్రజెంట్ చేస్తారంటే ఈ విధంగా చేయాలి. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయండి. ఎవరి గురించి రాస్తారంటే అబ్రహం లింకన్ గురించి రాయండి. ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ టు కీప్ ట్రయింగ్, ఇక్కడ ఎంకరేజ్మెంట్ కోసం ఏం చెప్పాడు అవి రాయండి. సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, అక్కడ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉంటారు, అక్కడ ఆయన హెల్ప్ కూడా నువ్వు తీసుకోవచ్చు బెటర్ ఆపర్చునిటీస్ కోసం అని చెప్పాడు. మెసేజ్ ఆఫ్ పర్సీవరెన్స్, ఇక మెసేజ్ ఏమి ఇచ్చాడంటే ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్ టువర్డ్ సక్సెస్. ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రం నువ్వు బలహీనుడు కాదు, అదొక నీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట, ఒక మెట్టు నీ సక్సెస్కి అని చెప్పేసి చెప్పాడు. చివరికి కంక్లూజన్. ఈ పాయింట్స్తో మీరు ఇలా రాసేయండి, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక నోట్స్ రాసుకోండి, ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక ఆల్రెడీ అన్ని వీడియోస్ కూడా చేశాను. 6th సెమ్ చేశాను, తెలుగు ఇంగ్లీష్ అన్ని కూడా చేశాను, అలాగే 4th సెమ్ ఇంగ్లీష్ కూడా చేశాను. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, కొద్ది వాళ్ళకి ఒకసారి చెప్పండి. అవి కూడా నేను చేశాను. ప్లేలిస్ట్ ఉంటుంది 4th సెమ్ ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్పేసి, దాన్ని క్లిక్ చేస్తే మీకు అన్ని కూడా వచ్చేస్తాయి, చూడమని చెప్పండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. వీడియో ఎలా ఉంది ఏంటనేటువంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే ఇది నేను స్టూడెంట్స్ కోసమే చేస్తున్నాను, వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా నేను స్టూడెంట్స్ కోసమే చేస్తున్నాను కాబట్టి నేను చేయాల్సింది చేశాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.